అతను దాదాపు 845 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు. గత 6 వారాల నుంచి డెత్ సెల్‌లో ఉన్నాడని చెప్తున్నారు. డెత్ సెల్ అంటే అడియాలా జైలు అనేది హై సెక్యూరిటీ జైలు. అందులో సాలిటరీ సెల్ అని ఉంటది. ఒంటరి సెల్ అది. ఆ సెల్‌లో ఒకరినే పెడతారు. దాన్ని డెత్ సెల్ అంటారు. డెత్ సెల్ అని ఎందుకంటారంటే దాంట్లో పెట్టినాక ప్రాణాలతో ఇంక బయటికి రారు జనం. అటువంటి ఒక క్రూరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. చీకటి ఉంటది. వెలుగు ఎప్పుడు ఉండదు. ఎప్పుడో ఫుడ్ కోసం ఇటు చిన్న ఇది ఓపెన్ చేసి ఫుడ్ పెట్టడమే ఉంటది. అక్కడే మగ్గి మగ్గి చనిపోయే అవకాశం ఉంది. మామూలుగా అయితే అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం గాని, అక్కడ సుప్రీం కోర్ట్ చెప్పిన దాని ప్రకారం గాని 3, 4 రోజులు 4 రోజులు మాక్సిమం 4 రోజుల కంటే ఎక్కువ ఏ ఖైదీని కూడా అక్కడ ఉంచకూడదని చెప్తున్నారు గానీ, ఇప్పుడైతే ఈ ఇమ్రాన్ ఖాన్ గత 6 వారాల నుంచి ఆ సెల్‌లోనే పెట్టున్నారు. 6 వారాల నుంచి ఎవరిని అలో చేయట్లేదు అతను చూడ్డానికి. పార్టీ వాళ్ళని గాని, ఫ్యామిలీ వాళ్ళని గాని, కొడుకులు ఇద్దరున్నారు ఆయనకి. కొడుకులిద్దరిని గాని, భార్యని గాని ఎవరిని కూడా చూడ్డానికి అలో చేయట్లేదు. దాంతో పుకార్లు బయలుదేరాయి. ఆయన్ని జైల్లోనే చంపేశారని పుకార్లు బయలుదేరాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ మీడియా, ఆఫ్ఘన్ టైమ్స్ వాళ్ళ మీడియా దాన్ని ప్రకటించింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చంపేశారన్న వార్త బగ్గుమంది. దీంతో ఇటు ఫ్యామిలీ ముగ్గురు సిస్టర్స్ సలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ అండ్ నోరీన్ ఖాన్ గాని, కొడుకులు కాసిం ఖాన్ అండ్ సులేమాన్ గాని, అట్లాగే పార్టీ నాయకులు గాని అక్కడ జైలు ముందు అడియాల జైలు ముందు రాస్తారోకోలు, నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ దీంట్లో భాగంగా ఈయన సొహైల్ కూడా అక్కడ సీఎం ఈయన ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్తున్నాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది ఒక ప్రావిన్స్ అనమాట. దానికి ఈయన చీఫ్ మినిస్టరు. ఈయన వచ్చి పీటీఐ పార్టీ, ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ. సో ఆయన కూడా ఇక్కడికి వచ్చి జైలు ముందు చేస్తున్నాడు. సో అంతకు ముందు రోజు కూడా వాళ్ళ చెల్లెళ్ళ మీద కూడా పోలీసులు ఇలాగే చేశారు. ఎందుకంటే అక్కడ మిలిటరీ పవర్ ఉంటుంది. మిలిటరీ పవర్ రావల్పిండి కూడా మిలిటరీ హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో మిలిటరీ వాళ్ళ ఆధ్వర్యంలోనే పోలీసులు కూడా అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి మిలిటరీ వాళ్ళ ఆదేశాలు ఏంటంటే వాళ్ళని ఈడ్చి పారేయండి, వాళ్ళని వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయండి, కొట్టండి అన్న ఆదేశాల దాంతో అతి దారుణంగా లేడీస్ అని కూడా చూడకుండా ఆమెనైతే అందులో నోరీన్ ఖాన్ అయితే బాగా ముఖాన్ని రోడ్డు మీదకి అదిమేసి లాక్కుపోయారు. ఆమె గాయాలైనాయి. ఆ తర్వాత కూడా ఆమె మీడియాతో, ఇంటర్నెట్ మీడియాతో మాట్లాడింది. మా అన్నని చూపించట్లేదు వాళ్ళు. 6 వారాలుగా అతను ఏమయ్యాడని తెలీదు. డెత్ సెల్‌లో పెట్టున్నాడని మాకు వార్తలొచ్చాయి. సో ఇది రాజ్యాంగ ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈయన సొహైల్‌ని కూడా ఇలా చేయడం, ఒక ముఖ్యమంత్రి, సిట్టింగ్ ముఖ్యమంత్రిని పోలీసులు ఇంత దారుణంగా చేశారు అనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. దీని మీద ఆల్రెడీ మోడీకి కూడా అప్పీల్ చేస్తున్నారు వాళ్ళు. మోడీ ఇంటర్వ్యూన్ కావాలని మోడీ కూడా ఇండైరెక్ట్‌గా ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకనే మన దేశంలో మీడియా కూడా పాకిస్తాన్ వ్యవహారాలు, ఇంతకుముందు అయితే ఇవన్నీ ఇంత ఇదిగా మన వాళ్ళు ప్రచురించేవాళ్ళు కాదు. బట్ మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌లో చిన్నది జరిగినా కూడా ఇక్కడ మీడియా పట్టించుకుంటుంది. ఆ యాంగిల్‌లో ఇప్పుడు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి మీదనే పాకిస్తాన్ పోలీసులు దాడి చేసి కొట్టారంటే ఇంకా ఆ దేశంలో మానవ హక్కుల పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్‌కి సంబంధించిన ఎవరిని కూడా పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ధర్నాలకు గాని, రాస్తారోకో వాళ్ళ నిరసన తెలియజేసే హక్కుని లేకుండా చేయడం. ఎందుకంటే గత సంవత్సరం మేలో, నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఆందోళన చేయగలిగారు వాళ్ళు. సో అలాంటి ఆందోళన మళ్ళీ చేస్తే మనం వీక్ అవుతాం, మనకు వ్యతిరేకత ప్రజల్లో పెరుగుతుందని అసీం మున్నీర్ అనుకుంటున్నాడు. ఎందుకంటే అసీం మున్నీర్ చాలా ఆయనకి చాలా గోల్స్ ఉన్నాయి, చాలా యాంబిషన్ ఉంది. 2035 వరకు తనే మిలిటరీ చీఫ్‌గా ఉండాలనుకున్నాడు. అందుకనే ఆయన రాజ్యాంగ సవరణ కూడా చేసి 27వ రాజ్యాంగ సవరణ చేసి ఇప్పటి వరకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న పోస్ట్‌ని సీడీఎఫ్‌గా మార్చుకున్నాడు. సీడీఎఫ్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనమాట. సో ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే అత్యున్నతమైన అధికారం. ఇది ఇప్పుడు 5 ఏళ్ళు పెంచుకున్నాడు ఆయన. 2030 వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 2035 వరకు. సో తను కంటిన్యూయస్‌గా ఉండాలంటే తన ప్రభుత్వం, ప్రధానమంత్రి కానీ, ప్రెసిడెంట్ కానీ తన కంట్రోల్లో ఉండాలి అనేది అతని ప్లాను. అందుకనే ఇమ్రాన్ ఖాన్ని బయటకు వస్తే అతను మళ్ళీ ప్రజల్లో ఉద్యమాలు చేసి అతను ఎలక్షన్‌లో గెలిచాడంటే మళ్ళీ మనకి ఇబ్బంది అని చెప్పి అతన్ని జైల్లోనే చంపాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మీద కూడా అక్కడ దాడి జరిగింది.